ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, కేంద్రంలో అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షులు బాజోజీ భాస్కర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాజోజీ భాస్కర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డిలు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే 16 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని, కేంద్రంలో అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ బీజేపీ అని, పార్టీ కార్యకర్తగా గర్వించదగ్గ విషయమని, కేంద్రంలో మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రజల్లోకి పథకాలను తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. लाल सेट वाले को पीछे जाओ। भारत माता की भारत माता भारत माता देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। भारत माता की जय, भारत माता की जय। ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. బోలో భారత్ మాతా की जय, जय जय माता. भारत माता की జనతా, దేశానికి ఘనత. భారతీయ జనతా, దేశానికి గొప్పన్న ముదుగంటి జితేందర్ అన్న అమర్ హై. గొప్పన్న ముదుగంటి జితేందర్ అన్న అమర్ హై. మాతా की జై. భారతీయ జనతా, దేశానికి ఘనత. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు ఆవిర్భవించింది. ఒక సిద్ధాంతం కోసం సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు నిర్వచించినటువంటి ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం గురించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కృషిని అభినందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ప్రతి పార్టీకి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారము మనది జాతీయవాద సిద్ధాంతము. లెఫ్టిస్టు వాళ్ళ సిద్ధాంతంకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా మొదటి నుండి కూడా ప్యారలల్ సిద్ధాంతాలు, వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు. అదే కాంగ్రెస్ సిద్ధాంతమైనటువంటి జాతీయవాద సిద్ధాంతంలో కూడా ఆ సిద్ధాంతం పట్ల వారికే నమ్మకం లేదు. కేవలం కుటుంబ పాలన మాత్రం అందిస్తూ ఉన్నారు. ఈరోజు జాతీయ పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో అది ఎక్కడ చూసినా కూడా కుటుంబ పాలన ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక సాధారణ సభ్యత్వం తీసుకున్నటువంటి ఒక కార్యకర్త కూడా జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశము, ప్రధానమంత్రి అవకాశం కూడా ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా. ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా, భారతదేశంలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్న విషయం స్పష్టమవుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల్లో 2014లో భారతీయ జనతా పార్టీ
ఇదే విశ్వాసం ప్రజల్లో ఉంది. భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకువస్తారన్న విశ్వాసం మాకుంది. ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని, కార్యకర్తలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఈరోజు ఉన్నటువంటి కుటుంబ పాలన చేస్తున్నటువంటి ప్రజాకర్షణ పథకాలు మాత్రమే, అభివృద్ధి పథకాలను పక్కకు పెట్టి ప్రజాకర్షణ పథకాలతో మాత్రమే ముందుకొస్తున్నటువంటి కేసీఆర్ రాజకీయాలను పక్కకు తప్పించి భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తారనే విశ్వాసము మన కార్యకర్తలందరూ కూడా ఉండాలని, కార్యకర్తలందరూ కూడా ఆ దిశగా పనిచేసి భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి తీసుకొని రావాలని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా విన్నవించుకుంటూ భారత్ మాతాకి జై. జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ కార్యకర్తలతో పాటు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కమ్యూనిస్టు పార్టీ చైనాకు 8 కోట్ల సభ్యత్వం ఉంటే భారతీయ జనతా పార్టీకి 11,75,00,000 సభ్యులుగా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. అట్లాగే కేంద్రంలో అత్యధికమైన ఎంపీలు ఉన్నారు, అట్లాగే అత్యధికమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే దళిత గిరిజనులు కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ ప్రజల్లో మన దేశంలో చూసినట్టుంటే 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వ పథకాలను అక్కడ అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా ఒక నీతివంతమైన పాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నందుకు కూడా మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం కొరకు, ఈ అవసరమైతే ఈ భారతదేశ సార్వభౌమం కొరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవసరమైతే తనపూర్వకంగా కూడా కృషి చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తారు. ఒక జాతీయవాదం కలిగిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచ దేశాలను కూడా మోడీ పరిపాలన వైపు చూస్తున్నాయి. దాదాపు మోడీ 342 ఒక ప్రజా సంక్షేమ పథకాలను పెట్టడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ప్రవేశపెట్టినట్టుంటే అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతం చెప్తుంది ఏంటంటే సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటుంది. అందరితో పాటు అందరి వికాసం కొరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలను గిట్ట ఉపయోగించుకున్నట్టుంటే ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిండో అంత్యోదయ పథకం అని, చివరి అట్టడుగున్న వారిని డెవలప్ చేయడానికి కొరకు మోడీ ఎన్నో పథకాలు తీసుకొచ్చిండ్రు. ఆ పథకాలన్నీ కూడా మనం గ్రామాన ప్రజల వద్దకు తీసుకుపోయి నిజమైన లబ్ధిదారులందరూ కూడా అవి చెందేలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారు. రాబోయే 2019లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించి అధికారంలో ఖచ్చితంగా రాబోతుంది. దాని కొరకు బీజేపీ కార్యకర్తలందరూ కూడా గ్రామాన పార్టీ నిర్మాణం కొరకు ప్రజలకు ఏదైతే మోడీ గారు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేలాగా మనం చేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోడీ పెట్టిన పథకాలన్నీ కూడా మా పథకాలని చెప్తున్నారు. వారు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీకి ఏదైతే నిధులు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ పంపడం వల్లే తెలంగాణలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఒక్క పైసా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న గ్రామాలకు పెట్టడం లేదు. పైపెచ్చు వచ్చిన నిధుల నుంచి పాత బకాయిల కింద 30% ఏదైతే నిధుల్ని కట్ చేసుకొని తమ సొంత స్కీమ్ల కొరకు యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. రాబోయే రోజుల్లో ఏదైతే కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో అంతం చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదని చెప్పి ఏదైతే సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రోజు కాబట్టి మరి మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి ముందుకెళ్లాలని నాలాంటి మహిళలు ఎంతో మంది ముందుకు రావాలని చాలా మందికి కోరికలు ఉన్నాయి కాబట్టి మరి మహిళలంతా నేను ఒక్కదాని కాకుండా మరి ఏపీ, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఎంతో మంది కృషి చేస్తున్నారు. బీజేపీకి రావాలి, బీజేపీ డెవలప్మెంట్ కావాలి, మన ఏపీ తెలంగాణలో బీజేపీ సీఎం కావాలి, బీజేపీ కావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. మరి నరేంద్ర మోడీ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి మనందరం కలిసి కట్టుగా పనిచేసి మరి బీజేపీ ఎంతో ఉత్సాహంగా అందరూ రావాలని కోరుకుంటున్నాను మనసారా. మరి ప్రతి వాళ్ళు ఈరోజు బీజేపీకే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ప్రతి వాళ్ళ కార్యకర్తలు వెన్నెంటూ ఉండి వాళ్ళకి అన్ని పథకాల గురించి చెప్పి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ